మిట్లారా టెక్స్ట్ బుక్ గ్రామర్లో భాగంగా ఈరోజు మనము 8th యూనిట్ అయినటువంటి 7th క్లాస్కి సంబంధించినటువంటి వొకాబులరీ, అదేవిధంగా గ్రామరు, అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోకుంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అదే రకంగా ఒకవేళ మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేయకుండా తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని అద్భుతమైనటువంటి వీడియోస్తో తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి 8th యూనిట్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి. దానికంటే ముందు వొకాబులరీ పార్ట్ ఒకసారి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ బిలో. కాబట్టి కన్విన్స్ చేయడం అంటే అతనికి మనము మార్చడం అన్నట్టు. రిపీటెడ్గా మళ్ళీ అక్కర్ సంభవించుట. కాంట్రరీ అంటే విరుద్ధంగా. తర్వాత వెంచర్ మనందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ ఏది సూటబుల్ అవుతుందో దానికి ఇక్కడ సూటబుల్ వర్డ్ అనేటువంటిది ఫిలప్ చేయమంటుండు. సమ్ టైమ్స్ సైక్లోన్స్, చూడండి, ఇన్ ద ఓషన్. సమ్ టైమ్స్ సైక్లోన్స్, కొన్ని సందర్భాల్లో సైక్లోన్స్ ఏమవుతాయి, సంభవిస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, అక్కర్ ఇన్ ద ఓషన్. అంటే సమ్ టైమ్స్ సైక్లోన్స్ ఓషియన్లో సంభవిస్తాయి. కాబట్టి టు అవర్ ఒపీనియన్ ఫిషర్మెన్ ఆర్ నెవర్. కాబట్టి కాంట్రరీ అంటే విరుద్ధమే, కాంట్రరీ. టు అవర్ ఒపీనియన్ ఫిషర్మెన్ ఆర్ నెవర్ కన్విన్స్డ్. కాబట్టి ఎప్పుడు కూడా కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ డేంజరస్ టు వెంచర్ into the ocean during the cyclone. They repeat the same mistake and lose their ప్రీసియస్ లైఫ్స్. కాబట్టి వాళ్ళు అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫిషర్మెన్స్ వాళ్ళు రిపీటెడ్గా అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయితే అవుతూ ఉన్నాయి అనేటువంటిది చెప్తుండ్రు. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ద టెక్స్ట్. ప్రికాషన్, డేంజరస్. ఇక్కడ సఫిక్స్ ప్రిఫిక్స్ అనేటువంటిది ప్రీ అంటే పదానికి ముందర వచ్చి చేరేటువంటిది, సఫిక్స్ అంటే పదానికి వెనుక వచ్చి చేరేటువంటిది, మధ్యలో ఉండేటువంటి దానికి రూట్ వర్డ్ అంటాం. ఇక్కడ ప్రికాషన్, ప్రీ అనేటువంటిది ఏమవుతుందంటే ప్రిఫిక్స్ అవుతుంది. కాషన్ అనేటువంటిది రూట్ వర్డ్. డేంజర్ అనేటువంటిది ఇక్కడ రూట్ వర్డ్ అవుతుంది. అస్ అనేటువంటిది ఏమవుతుంది, సఫిక్స్ అంటే వెనుక వచ్చి చేరేటువంటిది. కాబట్టి మనకు తెలుసు హ్యాపీకు ఇక్కడ చూడండి అన్ చేరిస్తేనేమో ఇక్కడ ప్రిఫిక్స్ అన్. హ్యాపీ అనేటువంటిది మనకి ఏమవుతుందండి, రూట్ వర్డ్ అవుతుంది. తర్వాత హ్యాపీనెస్, ఈ నెస్ అనేటువంటిది ఏమవుతుంది మనకు సఫిక్స్ అవుతుంది. కాబట్టి ప్రిఫిక్స్, సఫిక్స్ అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాటిని ఒకసారి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ముందు ప్రీ అంటే ముందు. ఓకే, కరేజ్, డిస్కరేజ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్రిఫిక్స్ అండి. దీనికి న్యూ వర్డ్ ఏమవుతుంది, డిస్కరేజ్. రెండు కలిపితే డిస్కరేజ్. యాక్టివ్కు ఇన్యాక్టివ్, ఇన్ అనేటువంటి చేస్తే ప్రిఫిక్స్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కలిపితే ఇన్యాక్టివ్ అనేటువంటిది న్యూ వర్డ్. లీగల్, కాబట్టి ఇల్లీగల్, ఇల్ అనేటువంటిది ప్రిఫిక్స్. ఈ రెండు కలిపి రాస్తే న్యూ వర్డ్ అవుతుంది. ఏబుల్, అనేబుల్, యూఎన్, అనేబుల్. బిలీవ్, మిస్బిలీవ్, అన్బిలీవ్, ఏదైనా కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి ప్రిఫిక్స్ ముందు వచ్చి చేరినాయి. కాబట్టి ఇప్పుడు సఫిక్స్ చేసినట్లయితే కింగ్డమ్, డమ్ అనేటువంటి చేరుతాం కాబట్టి కింగ్డమ్ వెనుక వచ్చి చేరితే సఫిక్స్. రిచ్నెస్, కాబట్టి వెనుక వచ్చి చేరుతుంది. ఇక్కడ మనకు రిచ్నెస్ అనేటువంటిది రాసుకుంటే సరిపోతుందండి. బ్రేవ్లీ, ఎల్వై. తర్వాత ఫేమస్. తర్వాత బాయ్హుడ్. ఓకే, ఇక్కడ అవన్నీ కూడా రాసుకోవాలండి. బాయ్హుడ్, తర్వాత ఫేమస్. తర్వాత బ్రేవ్లీ. ఓకే, వెనుక వచ్చి చేరితేనేమో సఫిక్స్ అంటాము, ముందు చేరితేనేమో ప్రిఫిక్స్ అంటాము. చాలా ఈజీ అండి. ఇక్కడ మనము ప్రిఫిక్స్, సఫిక్స్ అనేటువంటిది సూటబుల్ యాడింగ్ అనేటువంటిది చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చాడండి. హీ వాస్ యాక్టింగ్ ఇన్ ఏ వెరీ వే. చైల్డిష్ వే. ఇక్కడ
సఫిక్స్ అండి. దిస్ వర్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు స్పెల్ అండ్ ఈవెన్ వర్స్ ఇట్ ఈస్ ఏమవుతుంది ప్రొనౌన్సియేషన్ ఇక్కడ సఫిక్స్ అవుతుంది. యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్, ఇట్ వాస్ వెరీ ఆఫ్, ఇక్కడ థింక్ ఇచ్చిండు ఏమవుతుందండి ఒక్కసారి థర్డ్ వన్ మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా చాలామంది చూస్తారు కానీ కామెంట్ చేయరు, తప్పకుండా కామెంట్ చేయండి. హీ డిడ్ నాట్ పాస్ హిస్ ఎగ్జామ్, అతను ఎగ్జామ్లో పాస్ కాలేదు. హీ వాస్ డాష్ ఇన్ ద సెకండ్ అటెంప్ట్, హీ వాస్ సక్సెస్ఫుల్ in the second attempt. Okay, some of the Indian cities are dreadfully overcrowded. Okay, that's the sixth one. The team won the dash championship. Next seventh, there is a వెరీ హై, ఇక్కడ ఇచ్చిండు లైక్లీ ఇచ్చిండు ఏమవుతుందండి హై లైక్లీహుడ్ దట్ దే విల్ బి లేట్. సెవెంత్ వన్ కూడా కామెంట్ చేయండి. ఎయిత్ వన్, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఇన్ హిస్ థియరీ వీక్నెస్. ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వీక్నెస్ బలహీనతలు. There was a 3-hour dash because of strike. Stop అని ఇచ్చిండు 3-hour stoppage because of strike. Next, you need a dash of motivation, organization or a reason to learn English. Combination. ఓకే, ఇవి ప్రిఫిక్స్ సఫిక్స్కి సంబంధించినటువంటి వొకాబులరీలో మనం ఇంపార్టెంట్. వీటిని సపరేట్గా కూడా చెప్పుకున్నాం కాబట్టి ఆ వీడియో చూస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇంకా గ్రామర్ చాలా ఈజీగా ఇచ్చాడండి. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ద స్నేక్ మూవ్ అరౌండ్ యాజ్ లాంగ్ యాజ్ అంటిల్. ఇక్కడ చూడండి అంటిల్ రెఫర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఈవెంట్. పాయింట్ ఆఫ్ టైమ్ ఎగ్జాక్ట్లీ కొంతవరకు ఉంటేనే పాయింట్ ఆఫ్ టైం అంటాం. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఏంది పీరియడ్ ఆఫ్ టైమ్. డ్యూరింగ్ అంటే లాస్ట్ వరకు ఉంటే మనం ఏమంటామంటే యాజ్ లాంగ్ యాజ్ అనేటువంటిది చెప్తాము. ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ మనము ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, కమల్ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఫుట్బాల్ డాష్ దేర్ వాస్ లైట్. ఇక్కడ చూడండి కమల్ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఫుట్బాల్. కమల్ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళాడు. దేర్ వాజ్ ఏ లైట్ ఉన్నంత వరకు. యాజ్ లాంగ్ యాజ్ లైట్ ఉన్నంత వరకు అతను ఆడడం అనేటువంటిది జరుగుతుంది. హీ వెంట్ ఆన్ వాచింగ్ టీవీ డాష్ పిఎం అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం అన్నాడు కాబట్టి అంటిల్ అనేటువంటిది వాడుతాము. ఏం వాడతామండి అంటిల్ అనేటువంటిది వాడుతాము కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, ద క్రికెట్ మ్యాచ్ కంటిన్యూడ్ ద రెయిన్ స్టాప్డ్ ఇట్ అంటిల్ ద రెయిన్ స్టాప్డ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూ షుడ్ గో ఆన్ టేకింగ్ దిస్ మెడిసిన్ యూ హ్యావ్ ద పెయిన్ ఉన్నంత వరకు. యాజ్ లాంగ్ యాజ్ పీరియడ్ ఆఫ్ టైం కదా, పెయిన్ ఎంతవరకు ఉంటే అంతవరకు. డూ నాట్ వెయిట్ లక్ నాక్స్ at your door if you start work you will be lucky. until ఇది చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం మనం. సో ఈ రకంగా యాజ్ లాంగ్ యాజ్కు విత్కు అదేవిధంగా అంటిల్కు యాజ్ లాంగ్ యాజ్కు అంటిల్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఇక్కడ మనకు చెప్పాడండి. ఇంకా మిగతాది చూసినట్లయితే కామన్గా మనందరికీ తెలుసండి సబ్జెక్టు ప్రెడికేట్ అనేటువంటిది ప్రత్యేకంగా నేను మీకు చెప్పాను. సబ్జెక్టు అదేవిధంగా ప్రెడికేట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ఉంటుంది లేకుంటే ప్రనౌన్ అన్న ఉంటుంది. ఓకే, ప్రెడికేట్ అంటే వర్బ్ అనేటువంటిది పక్కా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రెడికేట్ అనేటువంటిది వాడదాం. కొన్ని సందర్భాలలో మనము సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. గో దేర్ అంటే మనం చెప్పేటప్పుడు పే యువర్ ఫీ అంటే పే యువర్ ఫీ అనేటువంటి దాంట్లో
ఎవరు ఉంటారు ఇక్కడ అంటే సబ్జెక్ట్లెస్ సెంటెన్స్లో తప్పకుండా యు అనేటువంటిది దాగి ఉంటుంది అనేటువంటిది విషయాన్ని కూడా ఇక్కడ మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. కమల్ ఎగ్జామైన్డ్ హిస్ ఫుడ్. కమల్ అనేటువంటిది ఏంటండి ఇక్కడ సబ్జెక్ట్. ఓకే, ఎగ్జామైన్డ్ హిస్ ఫుడ్ అనేటువంటిది ప్రెడికేట్. ఓకే, ఇట్ అనేటువంటిది ఏంటండి ప్రనౌన్. ప్రనౌన్ అంటే ఏమవుతుంది సబ్జెక్ట్. వాస్ ఎ స్నేక్ బైట్ అనేటువంటిది ఏంది ప్రెడికేట్. అంటే ప్రెడికేట్లో తప్పకుండా మెయిన్ వర్బ్ అనేటువంటిది ఉంటుంది, అంటే వర్బ్ అనేటువంటిది ఉంటుంది ప్రెడికేట్లో. సబ్జెక్టులో తప్పకుండా నౌన్ అన్న ప్రనౌన్ అన్న ఉంటుంది. ఒకవేళ లేకుంటే ఆ వాక్యం అనేటువంటిది సబ్జెక్ట్ లెస్ సెంటెన్స్ అవుతుంది. అందులో కూడా యు అనేటువంటిది దాగి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ నో అబ్జర్వ్ ద సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నాగమణి కేమ్. నాగమణి అనేటువంటిది ఏందండి సబ్జెక్టు. కేమ్ అనేటువంటిది ఏందండి ప్రెడికేట్ అనాలి. దానికి ఏమనాలండి ప్రెడికేట్. ప్రెడికేట్ ఒక వర్బు అన్న రావచ్చు, లేకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనేక పదాలు కూడా రావచ్చండి. ఓకే, అనేక వర్డ్స్ కూడా రావచ్చండి. షీ థాట్ ఏ వండర్ఫుల్ సెషన్. సి అనేటువంటిది ఏంది సబ్జెక్టు. థాట్ ఏ వండర్ఫుల్ సెషన్ అనేటువంటిది ఏంది ప్రెడికేట్. ఏమవుతుందండి ప్రెడికేట్ అవుతుంది. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటిది సబ్జెక్ట్ అవుతుంది. లైక్ ఇట్ అనేటువంటిది ఏమవుతుందండి ప్రెడికేట్ అవుతుంది. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ప్రెడికేట్ అనేటువంటిది అర్థమైతే సరిపోతుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ నౌను, ఇక్కడ ప్రనౌను, నౌన్ ఫ్రేజ్. ఇదేమో నౌన్ అండి నాగమణి, ఇక్కడేమో ప్రనౌను. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటిది 2-3 పదాలు కలిపి ఒక నౌన్గా తీసుకున్నాడు కాబట్టి నౌన్లు కలిసి ఉంటే దానికి నౌన్ ఫ్రేజ్ అంటారు. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడండి. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటిది సబ్జెక్ట్ ప్రెడికేట్ డివైడ్ చేయమంటుండు. మనం డివైడ్ చేసి చూడండి, పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ స్నేక్స్ ఓకే ఆర్ వెరీ డేంజరస్ అనేటువంటిది ఇది ప్రెడికేట్ అండి. ఓకే, ఇదేమవుతుంది సబ్జెక్ట్. డివైడ్ చేయమంటుండు. ద కోబ్రా, ద కోబ్రా ఇంతవరకు ఏమో సబ్జెక్ట్ అవుతుంది. ఈ నుంచి ఏమవుతుందండి ప్రెడికేట్. మెనీ పీపుల్, మెనీ పీపుల్ ఒకటి డై ఆఫ్ స్నేక్ బైట్. సమ్ స్నేక్స్ అనేటువంటిది సబ్జెక్టు. ఆర్ టిమిడ్ అండ్ హార్మ్లెస్ ప్రెడికేట్. డాక్టర్స్ సబ్జెక్టు, మిగతావి ప్రెడికేట్. వై సబ్జెక్టు, రిమైనింగ్ ప్రెడికేట్. ఇక్కడ నేను రాసినవన్నీ కూడా ప్రెడికేట్. ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రెడికేట్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ ద నౌన్ ఆర్ సబ్జెక్ట్కి సంబంధించింది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. పాయిజనస్ స్నేక్స్ అనేటువంటిది ఇచ్చిండు. నెక్స్ట్ మిగతా అన్నీ కూడా రాయాలి. ద కోబ్రా మనకు పైన ద కోబ్రా అనేటువంటిది సబ్జెక్ట్ అండి. ప్రెడికేట్ ఏంది ఈజ్ ఏ పాయిజనస్ స్నేక్. అవన్నీ ఇక్కడ రాయమంటుండ్రు. ఓకే, అవన్నీ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎడిటింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ప్రతి వాక్యంలో ఒక ఎడిట్ చేయాల్సినటువంటి సెంటెన్స్లో మనకు ఐడెంటిఫై చేయాలి, వాటికి ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి, మిస్టర్ నారాయణ స్లోలీ బెంట్ అండ్ సిట్ కాదు సాట్. హీ లీన్డ్ బ్యాక్ రిమూవింగ్ హిస్ స్పెక్టకల్. స్పెక్టకల్ సింగులర్స్ ఉండదండి, స్పెక్టకిల్స్ ఎస్ అనేటువంటిది ఉండాలి. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా మనం చెప్పుకున్నాము. గతంలో ఎగ్జామ్లో కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. తర్వాత హీ సెడ్ కౌశిక్ కెన్ యూ బ్రింగ్ డౌన్ మై ఓల్డ్ బాక్స్ ఫ్రమ్ ద అప్పర్ షెల్ఫ్. ఇన్ మీ బెడ్రూమ్ ఉండదు, ఇన్ మై బెడ్రూమ్. కామన్గా ఇన్ మీ బెడ్రూమ్ కాదు, ఇన్ మై బెడ్రూమ్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ మనం అదే రకంగా చూసినట్లయితే ద బాయ్ మౌంటెడ్ ఎ చైర్ యాజ్ క్విక్లీ యాజ్ అనేటువంటిది క్విక్ కాదు క్విక్లీ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ బాక్స్ తర్వాత వాట్ డూ ఇట్. ఇట్కు డూ అనేటువంటిది రాదండి, ఏమవుతుంది ఇట్కి ఏం వాడుతుంది వాట్ డస్ అనేటువంటిది వాడతాం. వాట్ డస్ ఇట్ కంటైన్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5th వన్, హీ సిస్టర్ స్నాచ్డ్ ఇట్ ఆన్ హిస్ హ్యాండ్స్ రన్ అవే కాదు, ఆన్ కాదు ఫ్రమ్. ఓకే, దిస్ ఆర్ ద ఎడిటింగ్ ఆఫ్ ద సెంటెన్స్. కాబట్టి ఇవి ఎడిటింగ్కి సంబంధించింది. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉందో ఒకసారి చూసినట్లయితే ఏం లేవండి. కాబట్టి ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి వొకాబులరీ, గ్రామరు, అదేవిధంగా రైటింగ్లో ఉన్నటువంటివి. అయితే ఇక్కడ మనకు ఫ్యూచర్ ఆఫ్ అంటే టెక్స్ట్ బుక్ యొక్క
లక్షణాలు ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. కాంప్రహెన్షన్ యూనిట్, లెర్నింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా అసెస్మెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. ఇందులో రీడ్ అండ్ రిఫ్లెక్ట్, రిటర్న్ వర్క్, అదే ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్, ఇవన్నీ కూడా మనకు మెథడాలజీలో వస్తాయండి. మెథడాలజీలో వస్తాయి, చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఎండింగ్లో పెట్టేటువంటి ఎగ్జామ్ ఏంది? సమ్మేటివ్ అసెస్మెంట్. ఇయర్ ప్రారంభంలో కావచ్చు లేకుంటే మధ్యలో కావచ్చు పెట్టేటువంటి ఎగ్జాము ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయంటే సంవత్సరంలో 4. సమ్మేటివ్ అసెస్మెంట్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఎప్పటికప్పుడు లోపాలను తెలియజేయడానికి పెట్టేటువంటి ఎగ్జామ్ ఏదంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ ఇయర్ యొక్క రిజల్ట్ తెలవడానికి ఉపయోగపడేటువంటిది సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటిది. కాబట్టి ఈ రకంగా అయితే ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఇరెగ్యులర్ వర్బ్స్ అన్ని వర్బ్ ఫామ్స్ ఇచ్చాడు. బీటెన్, బికమ్, బికేమ్, బికమ్, బిగిన్, బిగాన్, బిగన్, బెండ్, బెంట్, బెంట్, బెట్, ఇవన్నీ కూడా ఇరెగ్యులర్ వర్బ్స్. ఇరెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్ మనము డివైడ్ చేశామండి. ఇరెగ్యులర్స్ అంటే వచ్చింది, ఇక్కడ వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా 3 రావు అన్నట్టు ఫామ్స్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, ఇది గో, వెంట్, గాన్, ఇక్కడ ఇరెగ్యులర్ వర్బ్. కానీ టాక్డ్, ఇక్కడ చూసినట్లయితే టాక్ అనే పదము ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. కాబట్టి వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఓకే, కాబట్టి వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అట్లా రాకుండా వేరువేరుగా వస్తే ఇరెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రకంగా మనకు కామన్ వర్డ్స్ అనేటువంటిది ఇచ్చారండి. ఇక్కడ ఈ కామన్ వర్డ్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీరు లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, వీలైతే మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.